మీరు ఇంట్లో బైక్ టైర్స్ మార్చడానికి 10-20 minutes పడుతుంది. అదే కార్ టైర్స్ మార్చడానికి ఇంకా ఎక్కువ టైం పడుతుంది. కానీ F1 లో ఒక కారు ఫుల్ స్పీడ్ లో వచ్చేసి 2 seconds లో టైర్స్ చేంజ్ చేసి మళ్ళీ రేస్ కు పంపిస్తారు. అది అసలు ఎలా సాధ్యం? ఈ పిట్ స్టాప్ వెనకాలన్న సీక్రెట్ ఏంటి? ఈ రోజు మొత్తం అయితే తెలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ జమ్ బ్లాగర్. సో లాస్ట్ వీడియోలో మనమైతే డిఆర్ఎస్ గురించి పూర్తిగా తెలిసేసుకున్నాం. సో ఆ వీడియో చూడకుంటే చూసేయండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ ఈ రోజు వీడియోలో మనమైతే పిట్ స్టాప్ గురించి తెలుసుకుందాం. సో అసలు పిట్ స్టాప్ అంటే ఏంటి? పిట్ స్టాప్ అంటే కారు గెరాజ్ కి వచ్చి సర్వీస్ చేయించుకోవడం. కానీ అన్ని కార్ల లాగా నార్మల్ సర్వీసింగ్ అనుకుంటారేమో, అలా అయితే అస్సలే కాదు. మెయిన్ గా పిట్ స్టాప్ కి వచ్చేది టైర్స్ చేంజెస్ కోసం. ఎందుకు కార్ టైర్స్ చేంజ్ చేసుకోనికే వస్తారంటే, సో రేస్ చేస్తున్నప్పుడు రోడ్డు మీద టైర్స్ మొత్తం అరిగిపోతాయి అన్నమాట. ఆ టైర్స్ అరిగిపోవడం వల్ల కార్ యొక్క పర్ఫార్మెన్స్, స్పీడ్ అన్ని డిక్రీజ్ అయిపోతాయి. సో అందుకోసమే పిట్ స్టాప్ కి వచ్చి టైర్స్ చేంజ్ చేసుకొని డైరెక్ట్ గా మళ్ళా రేస్ కి అయితే వెళ్ళిపోతారు. సో ఈ ప్రాసెస్ అంతా జస్ట్ 2 seconds లో జరుగుతుంది అన్నమాట. అంత ఫాస్ట్ గా అవుతుంది. సో ఇప్పుడు మనం పిట్ స్టాప్ కి రావాలంటే మనకు ఒక పిట్ లైన్ కావాలి. అసలు ఆ పిట్ లైన్ అంటే ఏంటిదో ఇప్పుడు చూద్దాం. ట్రాక్ పక్కనే ఒక స్పెషల్ రోడ్ ఉంటుంది, దాన్నే పిట్ లైన్ అంటారు. డ్రైవర్ పిట్ స్టాప్ తీసుకోవాలంటే మెయిన్ ట్రాక్ నుంచి పిట్ లైన్ లకు ఎంటర్ అవుతారు. మనకు ట్రాక్ లో అయితే స్పీడ్ లిమిట్ అస్సలు ఉండదు, కానీ పిట్ లైన్ లో స్పీడ్ లిమిట్ ఉంటుంది. ఎందుకంటే సేఫ్టీ. సో అక్కడ మొత్తం మెకానిక్స్, టీమ్స్ అందరూ ఉంటారు కాబట్టి అందరూ సేఫ్ గా ఉండాలి కాబట్టి పిట్ లైన్ లో స్పీడ్ లిమిట్ ఉంటుంది అన్నమాట. పిట్ స్టాప్ టీంలో అసలు ఎవరు ఉంటారు? సో పిట్ స్టాప్ అనేది ఒక్క మెకానిక్ చేసే పని అయితే అస్సలు కాదనమాట. సో దానికి ఒక పెద్ద ఆర్మీనే ఉంటుంది. సో దాంట్లో మెయిన్ గా వీల్ గన్ ఆపరేటర్, టైర్ రిమూవర్స్, టైర్ ఫిట్ చేసేటోళ్ళు, అండ్ టైర్స్ చేంజ్ చేయాలంటే కార్ ని పైకి లేపాలి కదా, దానికి ఒక జాక్ ఆపరేటర్స్. సో వీళ్ళందరూ కలిసి ఒక 2 seconds లో కార్ టైర్స్ అయితే మొత్తం అయితే చేంజ్ చేసేస్తారు. వీళ్ళందరూ కలిసి కారు స్టాప్ అయ్యే ముందు రెడీగా పొజిషన్ లో ఉంటారు. సో కారు స్టాప్ అవ్వగానే చిటికెల పని అయిపోతుంది. అసలు 2 seconds లో ఎలా కంప్లీట్ చేస్తారు అన్నది ఇప్పుడు చూద్దాం. ప్రతి ఒక్కరికి ఇది చాలా బిగ్గెస్ట్ క్వశ్చన్ అన్నమాట. అసలు పిట్ స్టాప్ ని 2 seconds లో ఎలా కంప్లీట్ చేస్తారా బాబు అనేసి. సో 2 seconds మనం కన్నురెప్పిట్ల కొట్టి తీసే లోపు అయిపోతుంది అన్నమాట. సో అంత ఫాస్ట్గా ఎట్లా చేస్తారు? సో దానికి రీజనే ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. టీము వీకెండ్ మధ్యలో ప్రాక్టీస్లు అయితే ఘోరంగా చేస్తారు. హండ్రెడ్స్ ఆఫ్ పిట్ స్టాప్ సెషన్స్ అయితే కండక్ట్ చేస్తారు, ప్రాక్టీస్ చేస్తారు, చేస్తారు చేస్తారు చేస్తూనే ఉంటారు. ప్రతి మెకానిక్ అయితే ఎగ్జాక్ట్ మూమెంట్ మెమరైజ్ చేసుకుంటాడు ఆ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు. కారు స్టాప్ అవ్వగానే పాత టైర్స్ తీసేస్తారు, కొత్త టైర్స్ ఎక్కిస్తారు, కార్ ని రిలీజ్ చేస్తారు. కథం దూసుకి వెళ్ళిపోతుంది. ఇక ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు మిషన్స్ లెక్క వర్క్ చేస్తారు. అందుకే 2 seconds లో అయిపోతుంది. అసలు పిట్ స్టాప్ స్ట్రాటజీ ఏంటి? పిట్ స్టాప్ కి స్పీడ్ మాత్రమే ఇంపార్టెంట్ కాదు, టైమింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్, డ్రైవర్ ఎర్లీగా పిట్ స్టాప్ చేస్తే ఫ్రెష్ టైర్స్ అడ్వాంటేజ్ ఉంటుంది. అదే లేట్ గా పిట్ స్టాప్ చేస్తే ట్రాక్ పొజిషన్ ని కాపాడుకోవచ్చు. ఒకవేళ రాంగ్ టైమ్ లో పిట్ స్టాప్ తీసుకున్నారనుకోండి, కదా మీకు రేస్ నే లూజ్ అవ్వచ్చు. అందుకే స్ట్రాటజీ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట పిట్ స్టాప్ కూడా. మనం ఇప్పుడు పిట్ స్టాప్ లో జరిగే మిస్టేక్స్ ఏంటో తెలుసుకుందాం. సో పిట్ స్టాప్ లో కూడా కొన్ని మిస్టేక్స్ జరుగుతాయి అన్నమాట. అవేంటంటే, సో కార్ కి టైర్స్ సరిగ్గా ఫిట్ అవ్వకపోవడం, స్లోగా టైర్స్ చేంజ్ చేయడం, అన్సేఫ్ గా కార్ ని రిలీజ్ చేయడం. సో ఒక చిన్న తప్పు కూడా 5-10 seconds వేస్ట్ చేస్తుంది అన్నమాట. అలాంటప్పుడు ఒక 5 seconds చాలా హ్యూజ్ డిఫరెన్స్ చూపిస్తాయి రేస్ లా. ఇక 10 seconds 15 seconds అంటే ఇక అసలు ఆశలు వదులుకోవాల్సిందే రేస్ మీద. అలాంటి మిస్టేక్లు ఎందుకు జరుగుతాయంటే, టైర్స్ మంచిగా ఫిట్ అవ్వకపోవడం, అప్పుడప్పుడు వీల్ గన్స్ పని చేయకపోవడం, అప్పుడప్పుడు జాక్స్ పని చేయకపోవడం. సో ఇలాంటివన్నీ చాలా జరుగుతాయి అన్నమాట. సో ఆ మిస్టేక్స్ జరిగితే మాత్రం లూజ్ అవుతారు రేస్ని. సో జరగకుంటే మొత్తం హ్యాపీనే. ఫాస్టెస్ట్ పిట్ స్టాప్స్ F1 హిస్టరీలో కొన్నిసార్లు 2 seconds కన్నా తక్కువ టైంలో పిట్ స్టాప్స్ కంప్లీట్ అయ్యాయి. జస్ట్ ఇమాజిన్ చేసుకోరి, మీరు ఐ బ్లింక్ చేసే టైంలోనే 4 టైర్స్ చేంజ్ చేసేస్తారు. అంత స్కిల్ ఉంటుంది అన్నమాట F1 క్రూకి. సో సింపుల్ గా అయితే గుర్తుపెట్టేసుకోండి, పిట్ స్టాప్ అంటే టైర్ చేంజెస్ స్ట్రాటజీ. సో ఫాస్ట్ గా పిట్ స్టాప్ జరిగితే రేస్ విన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.
స్లోగా పిట్ స్టాప్ జరిగితే రేస్ లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. పిట్ స్టాప్ లో టీం వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అప్పుడే మనం రేస్ విన్ అవ్వగలుగుతాం. సో గైస్, ఇప్పుడైతే అందరికి పిట్ స్టాప్ అంటే ఏంటి, ఎలా వర్క్ అవుతుంది అనేది అర్థమైందని అనుకుంటున్నా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.